హాయ్ ఫ్రెండ్స్, బాగుర్రా? నేనైతే అస్సలు బాగలేదనమాట. ఈ ఉదయగాడు చూడండి ఏం చేసిండో ఈరోజు. చెవులో తిప్పుకునే పుల్లలు ఉంటాయి కదా, ఇంకా పుల్లలు పెట్టుకొని అయితే అటు ఇటు తిప్పుకొని అటు ఇటు చేసి ఆ దూది అయితే లోపల పోయింది. ఇంకేమైందో ఏమో, లోపల ఏమైతే కానరాట్లేదు. మేమైతే ఇంకా అదే పోయింది అనుకున్నాం. ఇక్కడ నేనైతే చూసిన తర్వాత మమ్మీ కూడా ట్రై చేస్తుంది అనమాట, ఫోన్ టార్చ్ చేసుకొని. అయినా మమ్మీకి కూడా ఏం కాని రాలేదు. కొంచెం సీమ్ వచ్చినట్టు అయితే కనపడ్డది. వాడైతే ఒక నైట్ అంతా అస్సలు నిద్రపోలేదు. వాడు నిద్రపోలే, నన్ను నిద్రపోనీయలేదు. ఇక్కడైతే చూసేయండి, హాస్పిటల్కి అయితే వచ్చేసినాం. స్కూల్కి కూడా వెళ్ళలేదు, హాస్పిటల్కి వచ్చినాం. హాస్పిటల్కి వస్తే డాక్టర్ ఉత్తగా పోనిస్తుందా? మినిమం 500 లేనిదైతే ఉత్తగా అయితే పోనీయరు. ఇక్కడైతే అటు ఇటు చేసి డబ్బులు అయితే పోయినాయి, దోల అయితే తీరింది. ఇంకా మెడిసిన్ అయితే చూడండి, మెడిసిన్ ఎట్లా రాసి పెట్టిందో. ఆడ ఒకటైతే వీళ్ళు 100 రాసి పెడతారు అనమాట. చేతుల పెన్నే కదా, గీకి పడి దిగుతాడు. చేతుల నుంచి డబ్బులు వాళ్ళకి చేతుల పెన్ను కాబట్టి ఎంత అయిన రాత్రం. మనకు చేతులు డబ్బులు ఉండాలి కదా, ఈయనకే. ఇంకా అటో ఇటో చేసి వాడికి మెడిసిన్ అయితే తీసుకొచ్చినాం చూడండి. ఇదేమో యాంటీబయాటిక్, ఇదేమో నొప్పులకో ఫీవర్కో దేనికో మటుకు ఇచ్చింది. ఇంకొకటి అయితే చుక్కల మందు కూడా అయితే ఇచ్చింది. వాడిని తీసుకొచ్చి మమ్మీ అయితే ఓఆర్ఎస్ ప్యాకెట్లు అయితే కొనిపించింది. వీళ్ళు ముగ్గురు అయితే తాగేసిర్రు. ఇంకా ఉదయ్ అయితే స్కూల్కి వెళ్ళలేదు, అట్లనే 4 అయింది. వీళ్ళిద్దరు కూడా అయితే వచ్చేసిర్రు. ఇంకా అవి తాగినాక వీడికి ఒక 2 డ్రాప్స్ వేసి ఆ సిరపులు పోయంగానే ఎట్లా వండుకున్నంటే అట్లా వండుకున్న, వాడికి అంత నిద్ర వచ్చిందనమాట. మళ్ళీ అదే ఇయర్ బడ్ పెట్టి చూడండి, చెవులు తిప్పుకునే పిల్ల పెట్టి నేను కూడా గెలుకుతున్నా. వాడిని మరీ ఇబ్బంది పెట్టకుండా అసలు ఏముందో చూస్తున్నా అనమాట. నేనైతే నైట్ వాడిని నిద్ర పోవట్లేదని ఆయిల్ పోసిన, ఆమె ఆయిల్ చూసుకొని సీమ అనుకుంటుంది. ఇంకా మొత్తానికి అయితే చెవు లోపట ఏమైంది, ఇది ముందే వాడు చెవుని వస్తుందిరా అంటే ఇదే చెవు మీద యశుగాడు ఎట్లా కొట్టిండంటే అట్లా కొట్టిండు. అది ఇంకా వాసిపోయిందనమాట. ఇంకా నేను ఆయిల్ పోసిన కదా, ఆయిల్ అయితే మొత్తం తుడుస్తున్నా. ఎందుకంటే మళ్ళీ అదే ఆయిల్ మీద మనం డ్రాప్స్ వేస్తే మంచిగా ఉంటుందో ఉండదో అనేసి మొత్తం అది సాఫ్ చేసి మళ్ళీ నేనైతే డ్రాప్స్ అయితే వేసిన. వీడైతే ఎట్లా ఏడుస్తుందో అంటే, వాడికి పాపం చెవు ఎంత నొప్పి తీస్తుందో. మనమే కొంచెం ఏదన్నా అయితే ఎట్లా తట్టుకోలేము కదా. ఇంకా చెవు అయితే బాగుంటుంది నొప్పి. ఇక్కడైతే డ్రాప్స్ వేసిన, అట్లనే యాంటీబయాటిక్ ఉంటుంది కదా, అదైతే వాటర్ దానమ్మటే వస్తాయి కదా, ఆ వాటర్ అయితే వేసి కలిపి ముందు చుక్కలు వేసినాక వాడిని కొంచెం సేపు అట్లా పండుకొని ఇచ్చి ఇంకా ఆ సిరప్ ఈ సిరప్ అయితే పోసిన. ఇంక వాడు ఎట్లా వండుకున్నా అంటే వాడికి ఫుల్ నిద్ర వచ్చిందనమాట. చూసేయండి, నేను ఇది రాక నేను తిప్పల పడుతుంటే యామిని నాకేమంటుంది, వేసేటయాని వేసుకోరు, ఉత్తటయాని కావాలంటారు. మా పిల్లగాళ్ళు అయితే మొత్తం ఉల్టా పల్టా అనమాట. బిగ్ బాస్ లెక్క ఉల్టా పుల్టా డైలాగ్ ఉంటుంది కదా, గదే జరిగింది మా ఇంట్లో. వేసేవాళ్ళు ఏం వద్దంటారు, వేసుకునే వాళ్ళు ఏం వద్దంటారు, ఉత్తగున్న వాళ్ళు ఏమి వేయి అంటారు. ఇదే రావట్లేదురా నాయన అంటే ఆమెని పక్కన కూర్చొని మూతలు మూతిరికి ఇచ్చింది. ఏం చేయాలి చెప్పండి మీరు? ఇట్లా చేస్తారనమాట మధ్యలో. ఈరోజైతే నేనైతే మస్తు అలసిపోయినా. ఇటు పనికి పోయి వచ్చి అట్లనే ఈరోజు నాగుల పంచమి ఉంది, ఇంట్లో పూజ చేసుకొని పనికి పోయి వచ్చి మళ్ళీ ఈ పిల్లగాడి టెన్షన్. ఈరోజు ఇంటికాడ ఉండు, ఎట్లుందో ఏమో చెవు. ముందే మా వాళ్ళు కొంచెం ఏదన్నా కొంచెం అయితే వాళ్ళు ఎంత ఇట్లా అయిపోతారంటే డేంజర్ అయిపోతారు. అందుకే భయం అవుతుంది. వాడిని తీసి మళ్ళీ వచ్చినాక హాస్పిటల్ చూపించుకొచ్చి వీళ్ళని ట్యూషన్ పంపించి ఇంక ఇలా చేసుడు పని మీదనే ఉన్నానమాట. అసలు నేను నిద్రపోదాం అనుకునే టైంలో మమ్మీ కాడు ఉన్నాడు ఉదయ్ గాడు. ఫోన్ చేసి హాస్పిటల్ దగ్గరికి రా అంటే నేను హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్ళిన. చూసేయండి, నేను వీడు మందులు పోసే అందులో ఉంటే ఆమె వెనక బట్టలని గుంజి ఎక్కడెక్కడ దోసేసింది. ఇంక ఈ గదిలో అయిపోయింది చేసుడు, ఆ గదిలో పోయిందనమాట. ఆ గదిలో ఏం చేస్తుందో అయితే వాటర్ అయితే తెమ్మన్నా, మంచినీళ్ళు తెమ్మన్నా. మరి మంచినీళ్ళు తీసుకొస్తుందో ఆ ఇంట్లో ఏం చేస్తుందో అనుకున్నా. అమ్మ బాగానే వచ్చిన గ్లాసులు అయితే తెచ్చిందని ఇస్తుందా, పట్టుకో అంటే వాడు అడుగుతుంటే నువ్వు ఆ మందు తీసుకో తర్వాతకి ఇస్తా అంటుంది. చూసేయండి ఫ్రెండ్స్, మొత్తానికైతే మందులు అయితే వేసుకున్నాం.
ఎన్ని మందులు వేసుకున్నా ఏం వేసుకున్నా వాడైతే చెవు నొప్పి 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 అని అంటుండు. ఆ డాక్టర్ కా తీసుకపోతే ఆ షోలో ఏముందని చూడలే, ఫోన్ లైట్ వేసుకుంది, అటు ఇటు చూసింది. ఏం పెట్టుకుందమ్మా అంటుంది. ఏం పెట్టుకుంటే నేను నీ కాడికి ఎందుకు వస్తా అనుకున్న సప్పుడు చేయకుండా ఇంకా ఇచ్చిన మందులు తీసుకొని వచ్చిన. తగ్గపోతే మళ్ళీ చెవు హాస్పిటల్లో చూపించాల్సి వస్తుంది. చెవు అయితే చూసేయండి ఎంత వాసిందో ఉదయకైతే. ఇంకా అట్లనే దోశలకైతే నానబోస్తున్నా. దోశలు మెత్తగా స్మూత్గా రావాలంటే నేను ఏమేమి వేస్తున్నా చూడండి. రేషన్ బియ్యం ఒక 3 గ్లాసులు, అటుకులు కొన్ని చూసి వేసుకోవాలి. అటుకులు వేసుకుంటే దోశ మెత్తగా వస్తుంది అనమాట. అటుకులు అండ్ మినప్పప్పు, కందిపప్పు, నేనైతే మెంతులు వేసుడు మర్చిపోయినా. మళ్ళీ తర్వాతకి అయితే వేసిన. ఇంకా మళ్ళీ వీడియో తీసే ఓపిక లేదనమాట. ఇంకా శనగపప్పు, మినప్పప్పు, కందిపప్పు, అటుకులు, మెంతులు, రేషన్ బియ్యం సూపర్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. పిండి అయితే ఇట్లా పొంగిపోయినట్టు వస్తుంది అనమాట. మనకి పిండి మంచిగా తిరిగితే ఒక 4 గంటలు 3 గంటలు నానబెట్టుకున్నా చాలు. ఇంక ఇక్కడ మినప్పప్పు అయితే కొంచెం మంచిగానే వేసుకుంటాం. మళ్ళీ ఊరికి ఏం చేయను కదా పిల్లలకి. ఇంక ఎట్లయినా సండే వస్తుంది, ఇంకా సాటర్డే అప్పుడే ఇంకేం ఉన్నాయి అనేసి మొత్తానికి అయితే నానబెడుతున్నా. చూడండి ఇది కందిపప్పు కూడా వేస్తున్నా. నేను చేతులు వేసుకొని వేస్తే మళ్ళీ నేను శనగపప్పు వేసిన అనుకుంటారు కదా, అందుకే ఇప్పుడు ప్యాకెట్ చూపించి మరీ వేస్తున్నా. అన్నీ కలుపుకొని వాటర్లో నానబెడితే దోశ పిండి రెడీ. ఇంకా అట్లనే ఇంకోటి ఏంటంటే ఈరోజు కూరగాయలు ఏం లేవు. శుక్రవారం అన్నట్టు కూరగాయలు అస్సలకి ఏం లేకుంటే ఏం చేయాలి అర్థం కాలే. శ్రావణ మాసం కదా, శ్రావణ మాసంలో ఎంతమంది నాన్ వెజ్ తినకుండా ఉండలేకపోతుర్రో. నీసు ఎంతమంది కౌస్ ఎంతమంది తినలేకుండా పోతుర్రో వాళ్ళైతే మిల్లిమేకర్ ఫ్రై చేయండి. చికెన్ ముక్కలు మటన్ ముక్కలు ఉన్నట్టు ఉంటుంది అనమాట. చికెన్ ముక్కలు టేస్ట్ వచ్చింది, చికెన్ ముక్కలు మటన్ ముక్కలు లెక్క. ఫస్ట్ అయితే గిన్నెలో నీళ్ళు పట్టి నీళ్ళ ఉప్పేసి మిల్లిమేకర్ అయితే ఉడకబెడుతున్నా. అట్లనే ఇటు సైడ్ అయితే కడాయి వేసి కడాయిలో పోపు దినుసులు, జీలకర్ర, మిర్చి, ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకున్నా. ఈ మిల్లి మేకర్లో ఎన్ని పోషకాలు ఉంటాయంటే చాలా పోషకాలు ఉంటాయి. కొంతమందికి తెలియదు, మిల్లి మేకలు అంటారు. మనకి ఇట్లా తినటానికి టేస్ట్ మంచిగా ఉంటుంది, కొంతమందికి నచ్చదు అనమాట. టేస్ట్ అయితే సూపర్ అవుతుంటుంది. పిల్లలకు కూడా అయితే ఎన్నెన్నో పోషకాలు ఉంటాయంట. మనకైతే అంత క్లారిటీగా అయితే తెలియదు. చాలా మంది అన్నంగా అయితే విన్నా, అందుకే నేను కూడా అంటున్నా. ఏదైనా ఏది లేనిదైతే ఎవ్వరు ఏమన్నారు. ఇక్కడైతే ఉడకబెట్టుకుంటే ఏమవుతుందంటే మంచిగా అయితే మెత్త స్మూత్ అయితే. వాటర్లో నేను 20 నిమిషాలు నానబెట్టిన, కానీ ఎట్లయినా నానిన దానికని ఉడికిందని చాలా గ్యాప్ ఉంటుంది అనమాట. చూడండి ఇట్లా మెత్తగా బాగున్నాయి. ఇంకా ఫ్రై చేసేటప్పుడు అయితే కొంచెం ఆయిల్ అయితే పట్టిద్ది అనుకోండి, భయపడమాకండి. ఆయిల్ పోస్తూ ఉంటే కొంచెం ఇనికిపోయినట్టు అనిపిస్తుంది. మంచి నూనె కొద్దిగా మంచిగానే పట్టింది. పచ్చిమిరపకాయలు ఇవన్నీ మగ్గినాక పసుపు వేయకముందుకే మిల్లిమేకలు వేసి కొద్దిగా దాని వాటర్ ఇట్లా పోయినట్టు అయినాక పసుపు, అల్లం పేస్టు, నెక్స్ట్ అయితే ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని అయితే కలుపుకోవాలా. ఎండింగ్లో మళ్ళీ కారం వేసి చిటికెడు ఇంగువ, కారం పొడి ఇవి వేసుకొని అయితే సిమ్లో ఫ్రై చేస్తూ ఉండాలా. సూపర్ అవుతుంటుంది. చూసేయండి డబ్బాలు బాగున్నాయి కదా. నువ్వుగాక తెచ్చుకున్నావు లేదా డబ్బాలు ఊకే చూపిస్తున్నా అనుకుంటారా? నాకైతే బాగా నచ్చినాయి, అందుకే మిమ్మల్ని కూడా తెచ్చుకోమని మీకు కూడా చూపిస్తున్నా. ఉదయ్ అయితే చెవులో ఏం పెట్టుకుండు ఏం అర్థం కావట్లేదు. మళ్ళీ ఇంకొక హాస్పిటల్కి అయితే తీసుకొని అయితే వెళ్తా. ఆ వీడియో అయితే పెడతా చూసేయండి. ఈ పిల్లలు చోటు ఉండరు. మా పిల్లలు లెక్క తీట పిల్లలు మీ ఇంట్లో కూడా ఎంతమంది ఉన్నారో కామెంట్ అయితే పెట్టండి. ఇంకా అట్లనే ఈరోజు మా ఇంట్లో అన్నం అండ్ మిల్లిమేకల కూర. చూసేయండి కలర్ అయితే సూపర్ ఉందన్నమాట. అబ్బా లాస్ట్ మినిట్లో జరంత కొత్తిమీర వేసుకొని మంచిగా ఇంకా సిమ్లో ఒక 10 minutes ఉంచితే ఆ టేస్టే వేరబ్బా, సూపర్ ఉంటుంది కూర అయితే. నేనైతే మస్తు ఎంజాయ్ చేసినాం. మీరు కూడా అయితే తినండి, కావాలంటే కామెంట్ పెట్టండి. చూసేయండి గిన్నెలోకి అయితే ఖాళీ చేసుకుంటున్నా.
అంత పెద్ద కడాయి అయితే మూత పెట్టాలా, మళ్ళీ మూత పెట్టకపోతే. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ వీడియో అయితే చూడండి.